హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ అయితే నాటుకోడి పులుసు. ఫ్రెండ్స్, అందరైతే ఈ ప్రాంతం ఆ ప్రాంతం అయితే అని పేర్లు అయితే పెడతారు. ఇదైతే నా స్టైల్లోనైతే మీకైతే చూపెట్టబోతున్నాను. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి ఆయిల్ అయితే వేసుకుందాం. ఆ తర్వాత 2 ఉల్లిగడ్డలు అయితే ఫ్రెండ్స్ గ్రైండ్ అయితే చేసుకున్న ఫ్రెండ్స్. ఇలానైతే గ్రైండ్ చేసుకోవాలి, ఎందుకంటే సూప్ అయితే చాలా బాగా ఇట్లా గ్రేవీగా వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే దాంట్లో 2 పచ్చిమిర్చీలు కూడా వేసాను. ఫ్రెండ్స్, ఈ పేస్ట్ అయితే మగ్గడానికి అయితే టైం తీసుకుంటుందండి, అందుకని నేను ఉప్పు అయితే వేసానండి. ఉప్పు వేస్తే తొందరగా ఉల్లిగడ్డ అనేది అయితే మగ్గుతుంది. చూడండి, ఇక్కడైతే నేను లవంగాలు, ఇలాచి, చెక్క, బగారా పత్తా, సాజీర అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మసాలాలు దీంట్లోకి వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మసాలాలు కూడా చాలా బాగా వేగాలండి, అప్పుడే స్మెల్ అనేది బాగా వస్తుంది. చూడండి, బ్రౌన్ కలర్లోనైతే వచ్చేసింది పేస్ట్. ఇప్పుడైతే మనం చాలా బాగా కడుక్కున్నాం. అంటే ఫ్రెండ్స్, ఒక్కసారి 2 సార్లు కాదండి, నేను 5 టైమ్స్ కడిగానండి ఈ కూరని. 5 టైమ్స్ బాగా కడుక్కొని, ఎందుకంటే ఈ నాటుకోడిని మనమైతే కాలుస్తాం కదండి, మళ్ళీ ఇది తోలుతోని వండుకుంటేనే టేస్టీగా ఉంటుంది. అందుకని ఇక్కడ నేను 5 టైమ్స్ అయితే కడగడం అయితే జరిగింది. చూడండి, ఇక్కడ దీంట్లోకైతే ఫ్రై అయ్యేటప్పుడైతే దీంట్లో నేనైతే కొంచెం ఉప్పు అయితే వేస్తాను, ఎందుకంటే ముక్కలకి ఉప్పు పడుతుంది బాగా. ఇప్పుడైతే మనం మూత పెట్టుకొని అయితే 2 నిమిషాలు అయితే మగ్గనిద్దాం. వాటర్ అనేది వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే ఈ ముక్కల నుండి అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఇదైతే నా ఫేవరెట్ అండి, చూడండి, పుదీనా ఆకు ఇప్పుడైతే వేసుకుందాం. వేసి అయితే కలుపుదాం ఫ్రెండ్స్ బాగా. చూడండి ఎంత బాగా ఉందో, ఇలానైతే అవుతుంది. మీరు కూడా ఇలానే చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగా టేస్టీగా వస్తుంది. టేస్టీ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం పసుపు వేసుకొని అయితే కలుపుకుందాం. దీంట్లోనైతే పసుపు అయితే నేను 1 స్పూన్ అయితే వేసాను. చూడండి ఎంత బాగా కలర్ వస్తుందో, కలిపిన కొద్దీ కలర్ అయితే చాలా బాగా వస్తుందండి. ఈ పసుపునైతే ముక్కలకు అన్నిటికైతే పట్టించాలి. మళ్ళీ ఇది నూనెలో కూడా కొంచెం ఫ్రై అయితే కావాలండి పసుపు, అప్పుడే స్మెల్ అనేది పసుపు పసుపు రాకుండా కమ్మగా వస్తుంది. ఇప్పుడైతే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అయితే వేసి కలుపుకుందాం. చూడండి, ఇట్లనైతే ముక్కలకైతే పట్టించండి పేస్ట్ని. ఇప్పుడైతే 3 టమాటాలు అయితే తీసుకొని పేస్ట్ చేసుకొని అయితే దీంట్లో వేద్దాం. వేసి అయితే కలుపుకుందాం. ఈ టమాటో పేస్ట్ మగ్గిన తర్వాత దీంట్లోనైతే మనమైతే కారం అయితే వేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే నేనైతే కారం అయితే వేస్తున్నాను. 2 స్పూన్స్ అయితే కారం అయితే వేసాను. దాని తర్వాత చికెన్ మసాలానైతే వేసి అయితే కలుపుతున్నాను. బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకొని మూత పెట్టుకొని ఇది మగ్గాక చూడండి, ఇక్కడనైతే ఆయిల్ అయితే ఎలా వచ్చిందో, మసాలా మాత్రం చాలా పర్ఫెక్ట్గా అయిందండి. ఇప్పుడైతే వాటర్ అయితే పోసుకొని అయితే ఉడకనిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడనైతే ముక్కనైతే ఉడకలేదండి, చూడండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని అయితే ఉడకనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే పైకి వచ్చింది, ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. నాటుకోడి పులుసు అయితే రెడీ అయిందండి. ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసుకొని అయితే కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి.